ఒక గొప్ప దేవుణ్ణి ప్రకటించడానికి మీ గ్రామానికి వచ్చి ఉన్నాము. సహోదరులారా, దయచేసి వినండి. ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చి ఉన్నాము. ప్రభు యొక్క పిలుపుని బట్టి మీ గ్రామానికి వచ్చి ఉన్నాము. మీ గ్రామం ఎంతో ఆశీర్వాదకరము, మీ గ్రామానికి ఎంతో ధన్యకరమైనది. కాబట్టి ఈ యొక్క కొద్ది మాటలు దయచేసి చెవుని పెట్టండి, హృదయం మంది పెట్టండి, గ్రహించండి. ఎందుకంటే గొప్ప దేవుడు నరవరాత్రిగా నరరూపగా ఈ రూపం ఎత్తి ఈ లోకంలోకి మన కోసం జన్మించాడు. ఆయన జన్మించి మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మన కోసం నల్లగొట్టబడ్డాడు, మన కోసం సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా రాబోచున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను మనందరినీ కలిపి ఆయన దగ్గర ఉంచుకోవడానికి మనల్ని రాబోచున్నాడు. కాబట్టి మీరు వినండి, గమనించండి, గ్రహించండి. ఎవరైతే సిలువ రక్తంలో మన పాపాలు కడుక్కుని ఒప్పుకుని విడిచిపెడతారో వారందరికీ మోక్ష మార్గంలో మార్గం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ విని గ్రహిస్తారని నేను నమ్మి మీ అందరూ విశ్వసించి మీకోసం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా నడిపించండి, ఆ రీతిగా మీరు వింటానని ఆశిస్తున్నాం. ఆమేన్.